ఊరి చివరన వరుసగా ఉన్న కొబ్బరి తోటలు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక ఇలా అందరికీ ఆ తోటల్లో సొంత కొబ్బరి చెట్లున్నాయి. ఆ చెట్లకు కాసే తీయటి కొబ్బరి బోండాలను పట్నానికి పంపించి వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించుకునేవారు. తుని పిచ్చుక కూతురు బుజ్జి పిచ్చుక ఒక విచిత్రమైన పిల్ల. దానికి పిరికితనం ఎక్కువ. చీకటి పడితే చాలు అమ్మ కొంగు చాటున దాక్కుంటుంది. ఒక బొద్దింకను చూసినా అమ్మో పులి అని అరుస్తుంది. కాని తన స్నేహితులైన బన్ను చిలుక, చిన్నుకాకి దగ్గర మాత్రం బెళ్ళప్ప బాబాయ్ లాగా పోజులు కొడుతుంది. ఒకరోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక బుజ్జి పిచ్చుక కాలరేకరేస్తూ, "ఒరే, నీకు తెలుసా, నిన్న రాత్రి మా ఇంటి వెనుక ఒక పెద్ద శబ్దం వచ్చింది. నేను టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళి చూస్తే అక్కడ ఒక దయ్యం ఉంది. నేను దాన్ని చూసి, ఏయ్ ఎవరిది అని గట్టిగా అరిచాను. నా గొంతున కానీ అది భయపడి పారిపోయింది." చిన్నుకాకి నోరు వెళ్ళబెట్టి, "నిజంగానే బుజ్జి, దయ్యం పారిపోయిందా? నీకు భయం వేయలేదా?" "భయమా? నాకా? బుజ్జి అంటే భయం కాదురా. భయానికి బుజ్జి అంటే భయం. నేను పుట్టినప్పుడే డాక్టర్ గారు మా అమ్మతో చెప్పారట, మీ అమ్మాయి గుండె రాయి లాంటిది అని." బన్ను చిలుక నవ్వుతూ, "గుండె రాయి లాంటిదా? లేక నీ బుర్ర రాయి లాంటిదా? మొన్న చిన్న వానపామని చూసే గంతులేసావు కదా." "అది వానపామని నాకు తెలిసిన పడుకాయ్, కానీ అది నన్ను చూసి భయపడి చచ్చిపోతుందేమోనని పక్కకు జరిగానంటే నా ధైర్యం గురించి మీకు తెలియట్లే." ఇలా బుజ్జి గొప్పలు చెప్పుకుంటూ ఉండగా ఊరి చివరినున్న చోటు చిలుక కొబ్బరి తోటలో ఒక విపత్తు జరిగింది. ఇక మరుసటి రోజు ఉదయం చోటు చిలుక ఉత్సాహంగా తన తోటలోకి వెళ్ళింది. బోండాలను కోసి పట్నం పంపుదామని ఆమె ఆశ. కాని అక్కడి దృశ్యాన్ని చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. చెట్ల మీద ఉండాల్సిన బోండాలన్నీ నేల మీద చిందరవందరగా పడున్నాయి. ఎవరో వాటిని పీకి పగలగొట్టి లోపలున్న నీళ్లు తాగి కొబ్బరిని తినేశారు. తోటంతా రణరంగంలా ఉంది. చోటు చిలుక తల బాదుకుంటూ, "అయ్యో, నా కొబ్బరి బోండాలు, నా పంట ఎవరో దొంగలు పడ్డారు. నా కష్టమంతా నాశనం చేశారు. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి?" చోటు ఏడుపు విన్న చిచ్చుకాకి అటుగా వచ్చింది. మనసులో, "అమ్మయ్య, చోటుకి భలే జరిగింది" అని ఆనందపడినా పైకి మాత్రం ఏడుపు ముఖం పెట్టింది. "అయ్యా చోట, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మో, నీ తోటకేమైంది? ఏడుగుల మంది ఏమైనా వచ్చిందా? సర్వనాశనం అయిపోయిందే." చోటు చిలుక ఏడుస్తూ, "నాకు తెలియదు చిచ్చు. రాత్రి బాగానే ఉంది. పొద్దునొచ్చేసరికి ఇలా ఉంది. ఎవరో నాశనం చేశారు." చిచ్చుకాకి లోపల నవ్వుకుంటూ, "పాపం చోట, పోనీలో ఏడవకో. ఈసారికి ఇలా జరిగిపోయింది. అయినా నీకు జాగ్రత్త తక్కువలే. కంచె సరిగ్గా వేయించావా?" చోటు చిలుక బాధగా ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి మాత్రం గంతులేసుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. "తునే, తునే, ఒక బ్రేకింగ్ న్యూస్. మన చోటు చిలుక తోటలో బోండాలన్నీ ఎవరో తినేశారట. ఒక్కటి కూడా మిగల్లేదు. పాపం లాభోదీపమంటుంది." తుని పిచ్చుక కంగారుగా, "అయ్యో, నిజమా? ఎంత కష్టం వచ్చింది పాపం. మనం వెళ్ళి ఓదారుద్దాం పదా." ఓదార్చడానికి ఏముందిలే, దానికి కొంచెం అజాగ్రత్త ఎక్కువ. ఆయన దేవుడు చూస్తూ ఉంటాడు తుని, అందుకే దానికి అలా జరిగింది అంటూ నవ్వింది. తుని పిచ్చుక చిచ్చు వైపు కోపంగా చూసి, "చిచ్చు, అలా మాట్లాడుకు. ఒకరికి కష్టం వస్తే మనం సాయం చెయ్యాలి, కాని ఇలా సంతోషపడకూడదు. గుర్తించుకో, ఎవరి కర్మ వాళ్ళని వెంటాడుతుంది. ఈ రోజు ఆమెకి జరిగింది, రేపు మనకు జరగదని గ్యారెంటీ ఏముంది?" "నాకేం కాదులే. నా తోటకి నేను గట్టి కంచె వేయించాను. ఏ దొంగ లోపలికి రాడు." కాని విధి విచిత్రమైనది. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి తన తోటలోకి వెళ్ళింది. అక్కడ సీన్ చూసి ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి. చోటు చిలుక తోట కంటే దారుణంగా చిచ్చుకాకి తోట తయారైంది. లేత బోండాలన్నీ కొరికి పారేసున్నాయి. చెట్ల కొమ్మలు విరిగిపోయున్నాయి. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, "ఓరి దేవుడా, నా తోట, నా బోండాలు! ఎవడ్రా వాడు? నా కంచెని కూడా విరగొట్టి లోపలికొచ్చాడు. నా బంగారం లాంటి పంట పోయిందే." ఆమె అరుపులకు చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు. అందరూ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. "చూసావా చిచ్చు, నిన్న నువ్వు చోటుని చూసి నవ్వుకున్నావు. ఈ రోజు నీకే జరిగింది. నేనే చెప్పాను కదా,
ఎవరి కర్మ వాళ్ళకి తగులుతుందని చిచ్చుకాకి ఏడుస్తూ కూర్చుంది. అందరూ ఆమెను ఓదార్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు తుని పిచ్చుక తోటలు, ఆ తర్వాత మహిగ్రద్ద తోటలు, ఇలా వరుసగా అందరి తోటల్లోనూ ఇదే దారుణం జరిగింది. పక్షుల గ్రామంలో భయం మొదలైంది. ఇది మామూలు దొంగల పని కాదు. దొంగలైతే బోండాలు కోసుకొని ఎత్తుకుపోతారు. కానీ ఇక్కడ ఎవరో అక్కడే కూర్చొని తినేసి తొక్కలు పారేస్తున్నారు. పైగా చెట్ల మీద పెద్ద పెద్ద గోర్ల గుర్తులున్నాయి. అవును, నిన్న రాత్రి నేను ఏదో వింత శబ్దం విన్నాను, కుర్రు కుర్రని. చిచ్చుకాకి వణుకుతూ, అమ్మా, అది దయ్యం అయి ఉంటుంది. కొబ్బరి బోండాలు తినే దయ్యం, అందుకే ఎవరికి కనిపించడం లేదు. ఊరంతా కొబ్బరి దయ్యం గురించి పుకార్లు షికార్లు చేశాయి. పిల్లలైన బన్ను చిన్ను ఈ విషయాన్ని బుజ్జికి చెప్పారు. ఓయ్ బుజ్జ, మన ఊరి తోటలో దయ్యం తిరుగుతోందంట. రాత్రిపూట వచ్చి బోండాలు తినేస్తుందంట. మా అమ్మ భయంతో వణికిపోతుంది. అవునరా, మా అమ్మ అయితే రాత్రిపూట కిటికీలు కూడా తీయడం లేదు. ఆ దయ్యం చాలా డేంజర్ అట. బుజ్జి పిచ్చుక కాస్త భయపడినా పైకి మాత్రం బిల్డప్పిస్తూ, ఓహో దయ్యమా, దయ్యాలు ఖియాలు ఏమి ఉండవురా. అదెవరు పిరికి దొంగయి ఉంటాడు. మీరేం భయపడకండి. ఈ బుజ్జి ఉండగా మీకెందుకు భయం? అయితే ఒక పని చేద్దాం బుజ్జి. ఈ రోజు రాత్రి మనం ముగ్గురం తోటలోకి వెళ్దాం. ఆ దయ్యం ఎవరో దొంగ ఎవరో పట్టుకుందాం. నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా, నువ్వే లీడరు. బుజ్జి పిచ్చుక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అమ్మో, రాత్రిపూట తోటలోకా, అది కూడా దయ్యం ఉన్న చోటుకా అని మనసులో అనుకుంది. కాని ఇప్పుడు భయం అంటే పరువు పోతుంది. బుజ్జి పిచ్చుక నవ్వు తెచ్చుకుంటూ, అంతే కదా, వెళ్దాం. ఈ రోజు నైట్ ఆపరేషన్ దయ్యం. అందరూ టార్చ్ లైట్లు రెడీ చేసుకోండి. రాత్రి 11 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చలిగాలి వీస్తోంది. కీచురాళ్ల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు టార్చ్ లైట్లు పట్టుకుని దొంగచాటుగా ఊరి చివరున్న కొబ్బరి తోటల్లోకి ప్రవేశించారు. చెట్ల ఆకులు గాలికి కదులుతూ ఉంటే ఆ వచ్చే శబ్దం వింటేనే బుజ్జికి ప్యాంటు తడిసిపోయేలా ఉంది. కాని స్నేహితుల ముందు ఫోర్స్ కొడుతూ ముందుగా నడుస్తుంది. ఒరే, మీరేం భయపడకండి, నేనున్నాను కదా. మనం ఆ దయ్యాన్ని పట్టుకుని సెల్ఫీ తీసుకుని మన గ్రూప్ లో పెడతాము. సరే బుజ్జి, మనం ముగ్గురం ఒకే చోట ఉంటే దొంగ దొరకడు. మనం విడిపోదాం. నేను ఆ చివరికి వెళ్తాను, బన్ను ఈ చివరికి వెళ్తాడు, నువ్వు మధ్యలో వెళ్ళు. బుజ్జి పిచ్చుక కంగారుగా, విడిపోవటమా? వద్దురా, అంటే మనం కలిసి ఉంటేనే బలం కదా. పర్లేదులే బుజ్జి, నువ్వు హీరోవి కదా. ఏమైనా ఉంటే గట్టిగారు, మేము వచ్చేస్తాం. బన్ను, చిన్ను చెరోవైపు వెళ్లిపోయారు. బుజ్జి ఒంటరిగా మధ్యలో మిగిలిపోయింది. చేతిలో టార్చ్ లైట్ వణుకుతుంది. బుజ్జి పిచ్చుక తనలో తాను, అమ్మ, అనవసరంగా ప్రేరేపించాను. ఇప్పుడు ఒంటరిగా దొరికిపోయాను. ఏదైనా దయ్యం వస్తే నా పని కోవిందా. దేవుడా, నన్ను కాపాడు. ఇంటి దగ్గర అమ్మ చేసిన చపాతీలు తినకుండా వచ్చేశాను. అవే కుట్టొస్తున్నాయి. బుజ్జి భయంతో అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తుంది. హఠాత్తుగా కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గర క్రక్ క్రక్ అని ఏదో గట్టిగా నవ్వులుతున్న శబ్దం వినిపించింది. బుజ్జి గుండె వేగం పెరిగింది. ఎవరేది, ఎవరెక్కడా అని అరిచింది. గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. దూరంగా ఉన్న బన్ను, చిన్ను కూడా ఆ శబ్దం విన్నారు. వాళ్ళు చెట్ట చాటున దాక్కుని బుజ్జి వైపు చూస్తున్నారు. బుజ్జి నిజంగానే ధైర్యవంతురాలు అని వాళ్ళిద్దరూ అనుకున్నారు. బుజ్జి ఆ శబ్దం వస్తున్న వైపు టార్చ్ లైట్ వేసింది. అక్కడొక పెద్ద నల్లటి ఆకారం కనిపించింది. అది వెనక్కి తిరిగి కూర్చొనుంది. చేతిలో ఒక కొబ్బరి బోండా ఉంది. ఆ నల్లటి ఆకారం నెమ్మదిగా తిరిగింది. టార్చ్ లైట్ వెలుతురులో దాని ముఖం స్పష్టంగా కనిపించింది. పెద్ద తల, నల్లటి వెంట్రుకలు, పొడవాటి మూతి, భయంకరమైన పళ్ళు. అది ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి ఆ లైట్ చూసి కోపంగా మని గాండ్రించింది. అంతే, బుజ్జి పిచ్చుక ప్రాణాలు గాలిలో కలిశాయి. చేతిలో టార్చ్ లైట్ కింద పడింది. కళ్ళు పెద్దవిగా చేసి నోరు తెరిచి గట్టిగా అరిచింది. ఆ అరుపుకు అడవి మొత్తం దద్దరిల్లింది. బుజ్జి పిచ్చుక వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకుంది.
అని అరుస్తూ పరిగెత్తింది. బన్ను చిన్ను ఆ అరుపులు విని కంగారుగా బుజ్జి దగ్గరకొచ్చారు. ఏమైంది బుజ్జి? ఎందుకలా అరుస్తున్నావు? దయ్యం కనిపించిందా? బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ వణుకుతూ, దయ్యం కాదురా, బంటి బంటి, ఎలుగు బంటి, అంత పెద్దది, నా వైపు చూసి కర్రండి, అక్కడుండి చూడండి. ఎలుగుబంట? మన ఊర్లో ఎలుగుబంటి ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు భయపడి ఏదో చూసుంటావులే. కాదురా, నిజంగానే ఉంది, నమ్మకపోతే రండి, చూపిస్తా దూరం నుంచే. బుజ్జి వాళ్ళని తీసుకుని వణుకుతూనే మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. టార్చ్ లైట్ వేసి చూపించింది. ఈసారి ఆ ఎలుగుబంటి చెట్టు మీద కూర్చొని దర్జాగా ఇంకో బోండం తాగుతోంది. దాన్ని చూడగానే బన్ను చిన్ను కూడా గజగజ వణికారు. బాబాయ్, నిజంగానే బంటి ఎంత పెద్దగా ఉందో. పదండ్రా పారిపోదాం, అది మనల్ని చూస్తే చట్నీ చేస్తుంది. ముగ్గురు కలిసి వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్ల వైపు పరిగెత్తారు. ఇక మరుసటి రోజు ఉదయం పిల్లలు ముగ్గురు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దయ్యం కాదు, అది ఎలుగుబంటి అని తెలిసాక ఊరి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. మహీగ్రద్ద వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్లొచ్చి ఆ తోటలో ఒక బోను ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ఎలుగుబంటి వచ్చి ఆ బోనులో చిక్కుకుంది. దాన్ని బంధించి అడవికి తీసుకెళ్లారు. పక్షుల గ్రామానికి పట్టిన పీడ వదిలింది. అందరూ సంతోషంగా ఉన్నారు. సాయంత్రం అందరూ చెట్టు కింద సమావేశమయ్యారు. మన పిల్లలు చాలా గొప్ప పని చేశారు. వాళ్ల ధైర్యం వల్లే మనకు ఆ ఎలుగుబంటి గురించి తెలిసింది. ముఖ్యంగా బుజ్జి. ముందుగా దాన్ని చూసింది బుజ్జే కదా. అందరూ చప్పట్లు కొట్టారు. బుజ్జి పిచ్చుక కాలర్ ఎగరేసుకుని గర్వంగా నిలబడింది. అప్పుడు బన్ను చిలుక ముందుకొచ్చాడు. బన్ను చిలుక నవ్వుతూ, అవును, మా బుజ్జి చాలా ధైర్యవంతురాలు. ఎంత ధైర్యం అంటే ఆ ఎలుగుబంటిని చూడగానే దానికి హాయ్ చెప్పలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మరి ఏం చేసింది? డాన్స్ చేసింది ఇలా వణుకుతూ. అంతేనా, ఒక కొత్త పాట కూడా పాడింది. బుజ్జి పిచ్చుక కంగారుగా, రే పన్ను ఆపురా. ఆ పాట ఏంటంటే, ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంటే, కాపాడండి బాబోయ్ అని ఆడవంతా వినిపించేలా అరిచింది. దాని ధైర్యం చూసి ఆ ఎలుగుబంటి కూడా షాక్ అయింది. అవును, ఆ అరుపుకి నా చెవులు ఇప్పటికే మోగుతున్నాయి. బుజ్జి, నువ్వు బయట బిల్డప్ ఇస్తావు కానీ లోపల పిల్లివని మాకు అర్థమైంది. అందరూ పగలబడి మరీ నవ్వారు. తుని పిచ్చుక కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. బుజ్జి పిచ్చుక సిగ్గుతో తలదించుకుంది. అలా గొనుకుతూ, సరేలే, ఏదైతేనేం దొంగ దొరకరు కదా, ఆ క్రెడిట్ నాదే. అవునులే, ఓడి అమ్మ బంటి అవార్డు నీకే ఇస్తున్నాం. అప్పట్నుండి ఆ ఊరిలో ఎవరికైనా భయం వేస్తే ఓడియమ్మ బంటి అని సరదాగా ఆట పట్టించడం అలవాటుగా మారింది. బుజ్జి పిచ్చుక కూడా తన బిల్డప్ తగ్గించి నిజాయితీగా ఉండడం నేర్చుకుంది. ఈ కథలోని నీతేంటంటే, బయట గొప్పలు చెప్పుకోవడం కాదు, నిజమైన ధైర్యం అంటే భయం వేసినా కూడా సమస్యను ఎదుర్కోవడం. కానీ అనవసరమైన బిల్డప్ ఇస్తే నవ్వుల పాలవుతాం. చలిలో చెట్టు కింద బ్రతుకులు. తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి చిన్నప్పట్నుండి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే పడిలో చదువుకున్నారు. ఒకే చెట్టు కింద ఆడుకున్నారు. కాని కాలం మారింది. యవనం వచ్చాక చిచ్చుకాకి పట్నం నుండి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కాకి రాజు కాకిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజు కాకికి పట్నంలో పెద్ద ఉద్యోగం, మంచి జీతం. పెళ్లైన వెంటనే చిచ్చుకాకి తన స్నేహితురాల్ని ఊరిని వదిలి పట్నం వెళ్లిపోయింది. చూస్తూ ఉండగానే చిచ్చుకాకి చాలా రిచ్ అయిపోయింది. ఆమెకు చిన్నుకాకి పుట్టాడు. ఇక్కడ గ్రామంలో తుని పిచ్చుక వాళ్ళమ్మమ్మ ఊరి పెద్దయిన మహిగ్రద్ద తునికి ఒక సంబంధం చూసింది. లూసీ పావురం చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అని లూసీకిచ్చి పెళ్లి చేసింది. కాని లూసీ పావురం గురించి మహిగ్రద్దకు పూర్తిగా తెలియదు. లూసీ చాలా మంచివాడే, కాని మహా సోమరిపోతు. చదువుకున్నా ఏ పని చేయడానికి ఇష్టపడేవాడే కాదు. ఈరోజు కాకపోతే రేపు చూద్దాంలే అనేది అతని సిద్ధాంతం. అలా కొన్ని రోజులకు తునికి బుజ్జి పిచ్చుక పుట్టింది. కుటుంబ భారం పెరిగింది. లూసీ పావురం మాత్రం మారలేదు. పొద్దున్నే లేచి మంచం మీద కూర్చుని పేపర్ చదవడం లేదా మధ్యాహ్నం చెట్టు కింద చల్లగాలికి నిద్రపోవడం తప్ప మరో పని చేసేవాడే కాదు. తుని పిచ్చుక పొలం వెళ్తూ, ఏమండి, కనీసం ఇంట్లో కుండలో నీళ్ళైనా పట్టి పెట్టొచ్చు కదా, నేను పొలం నుండి వచ్చేసరికి బుజ్జికి ఆకలేస్తుంది,
లూసీ పావురం ఆవలిస్తూ, అబ్బా తుని, అప్పుడే పొద్దున్నే ఆ నీళ్ల బకెట ఎంత బరువు ఉంటుందో తెలుసా నీకు? నా నడుం పట్టుకుంటుంది. సాయంత్రం చూద్దాంలే. నువ్వు వెళ్ళొస్తుంటే 2 చెరుకు గడలు పట్రా. హాయిగా రసం తాగుతూ కూర్చుందాం. తుని పిచ్చుక నిట్టూర్చి తలరాతను తిట్టుకుంటూ పొలానికి బయలుదేరింది. కుటుంబం గడవడానికి తన ఇంటి వెనుకున్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మి ఇల్లు గడుపుతోంది. అప్పుడప్పుడు పుచ్చి పిచ్చుక కూడా తల్లి వెంటే పొలానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ, అమ్మా, ఈ పువ్వు బాగుందమ్మా, ఈ కాయ కొయినా అంటూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఉదయం గ్రామంలోకి ఒక మెరిసే ఎర్రటి కారు దుమ్ము రేపుకుంటూ వచ్చింది. అది నేరుగా తుని పిచ్చుక ఇంటి ముందు ఆగింది. డోర్ తెరుచుకుని ఖరీదైన కళ్ళజోడు పెట్టుకుని చిచ్చుకాకి దిగింది. వెనక సీటు నుండి ఆమె కొడుకు చిన్నుకాకి కూడా దిగాడు. చిచ్చుకాకి, చిన్న, ఆ డోర్ మెల్లగా వేయరా, కొత్త కారు. ఇక ఇంటి వైపు చూసి, అబ్బా, ఇదేనా తుని ఇల్లు? ఇంకా ఈ పాత మట్టింట్లోనే ఉంటుందా? చా. అదే సమయంలో మంచం మీద లూసీ పావురం హాయిగా గురక పెట్టి మరీ నిద్రపోతున్నాడు. చిచ్చుకాకి లూసీని చూసి షాక్ అయ్యి, ఓరి దేవుడో, వీడెవడో పట్టపగలు ఇంటి ముందు ఇలా దొన్న పొదల నిద్రపోతున్నాడు? బహుశా వీడే తుని మొగుడై ఉంటాడు. నా స్నేహితురాలి రాత ఇంతేనా? అప్పుడే లోపల నుండి మహిగ్రద్ద బయటకొచ్చింది. ఎవరమ్మా అది? చిచ్చు, నువ్వా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? పట్నం వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయావే. చిచ్చుకాకి పెద్దగా ఇష్టం లేకపోయినా నవ్వుతూ, బాగున్నాను మహి గారు, మీరు బాగున్నారా? మా ఫ్రెండ్ తుని లేదా? నన్ను చూడగానే ఆశ్చర్యపోతుంది. ఆ తుని పొలం వెళ్ళిందమ్మా, ఉదయాన్నే వెళ్ళింది. పాపం, ఆ కూరగాయలు అమ్మితేనే కదా ఇల్లు గడిచేది. లూసి ఉన్నా లేనట్లే, నువ్వు పొలం దగ్గరికే వెళ్ళు. సరేలే చిన్న, రారా. మీ అమ్మ స్నేహితురాలు ఎలా కష్టపడుతుందో చూద్దావు గాని నీకు జీవితం గురించి ఒక పాఠం అవుతుంది అంటూ కొడుకుని ఎగతాళిగా పిలిచి కారును పొలం వైపు పోనిచ్చింది. పొలంలో తుని పిచ్చుక మట్టిలో కూర్చుని మొక్కలకు పాదులు చేస్తుంది. కారు ఆగగానే తుని పిచ్చుక తల ఎత్తి చూసింది. కారులో నుండి చిచ్చుకాకి దిగడం చూసి ఆమె కళ్ళను నమ్మలేకపోయింది. తుని పిచ్చుక ఆనందంతో, చిచ్చు చిచ్చు, నువ్వా? నిజంగా నువ్వేనా? అంటూ మట్టి చేతులతోనే తన స్నేహితురాల్ని కౌగిలించుకోవడానికని పరిగెత్తింది. చిచ్చుకాకి వెనక్కి జరుగుతూ అసహ్యంగా మొహం పెట్టి, ఏ ఆగతనే, ఎక్కడికొస్తున్నావు? అంతా మట్టి బురద. నా డ్రెస్ చూసావా ఎంత ఖరీదైందో? నా కారు సీటు కూడా మురికవుతుంది, అక్కడే ఉండు. తుని పిచ్చుక ఒక్కసారిగా ఆగిపోయింది. ఆనందం ఆవిరైపోయింది. తుని పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకొని, సరే చిచ్చు, బాగున్నావా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఇది నీ కొడుకా? చాలా బాగున్నాడు. ఏం పేరు? వీరి పేరు చిన్ను. పట్నంలో నెంబర్ 1 ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, ఫస్ట్ ర్యాంక్. మరి ఆ పిల్ల ఎవరు? నీ కూతురా? అంటూ బుజ్జి వైపు దయనీయంగా చూసింది. తుని పిచ్చుక ప్రేమగా, అవును చిచ్చు, దీని పేరు బుజ్జి. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఓహా, బుజ్జియా? ఏంటి బుజ్జి, నువ్వు స్కూల్కి వెళ్ళవా? మీ అమ్మతో పాటు పొలంలో కూలి పనులకు వస్తున్నావా? తుని పిచ్చుకకు ఆ మాటకు కోపం నశాలానికి అంటింది. తుని పిచ్చుక గంభీరంగా, చిచ్చు, మాటలు తిన్నగా రాని. నా కూతురు స్కూల్కి వెళ్తోంది. మా ఊరి బడిలోనే చదువుతోంది. బాగా చదువుకుంటుంది. పొలానికొచ్చింది నాకు సాయం చేయడానికి కాదు, నాతో ఆడుకోవడానికి. చిచ్చుకాకి పగలబడి నవ్వుతూ, అయ్యో, తునికి కోపం కూడా వచ్చినా స్కూల్కి వెళ్తోందా? ఈ మట్టి బట్టలతోనా? మీ బ్రతకలు భలే ఉన్నాయి తుని. మీ మొగుడేమో ఇంటి దగ్గర మొద్దులా నిద్రపోతున్నాడు, నువ్వేమో ఇక్కడ ఎండల కూలీదానిలా మట్టి తవ్వుతున్నావు. ఇప్పుడు నీ కూతురికి కూడా అదే పని నేర్పిస్తున్నావు. భలే ఉంది మీ కుటుంబం. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలు చిచ్చు, ఆపు. నీ మొగుడు బాగా సంపాదిస్తున్నాడని పొగరుగా మాట్లాడుకు. డబ్బు ఈ రోజుంటుంది, రేపు పోతుంది. కాని మంచితనం, కష్టం ఎప్పటికీ ఉంటాయి. ఏదో ఒక రోజు నీ గతి కూడా మారుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. ఆహా, శాపనార్థాలు కూడా పెడుతున్నావా? నా గతే మారదులే. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ మొగుడ్ల సోమరిపోతేం కాదు. సరే సరే, టైం వేస్ట్. ఈ బురదలో మేము ఉండలేం, వస్తాం అంటూ కారెక్కి వెళ్లిపోయింది. తుని పిచ్చుక అక్కడే కూలబడి ఏడ్చేసింది. బుజ్జి పిచ్చుక తల్లిని ఓదారిస్తూ, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఆంటీ ఎందుకలా తిట్టింది అని అమాయకంగా అడిగింది. తుని పిచ్చుక బాధగా ఇంటికి బయలుదేరింది.
ఇంటి దగ్గర మంచం మీద లూసీ పావురం అప్పుడే నిద్రలేచి ఆవలిస్తున్నాడు. తుని ఏడుస్తూ రావడం చూసి మహీగ్రద్దకు విషయం అర్థమైంది. ఏమైందమ్మా తుని, ఎందుకు ఏడుస్తున్నావు? తుని జరిగిందంతా చెప్పింది. చిచ్చుకాకి తనను, బుజ్జిని, ముఖ్యంగా లూసీని అన్న మాటలన్నీ ఏడుస్తూ చెప్పింది. అంతా విన్న మహీగ్రద్దకు కోపం కట్టలు తెంచుకుంది. ఆమె నేరుగా లూసీ పావురం దగ్గరికి వెళ్ళింది. ఛీ, సిగ్గు కలేదా నీకు? నువ్వు మనిషివేనా లేక మొద్దువా? నీ భార్య పొలంలో ఎండలో మాడిపోతుంటే నువ్విక్కడ హాయిగా నిద్రపోతున్నావు. నీ సోమరితనం వల్లే కదా నా మనవరాలు ఈ రోజు ఎవరో ఒకదాని చేత మాటలు పడాల్సి వస్తుంది. నీ మొగుడు మొద్దులా నిద్రపోతున్నాడని వాళ్ళంటుంటే నాకు తల తీసేసినట్టయింది. నువ్వుండి ఏం లాభం? మహీగ్రద్ద మాటలకు, తుని ఏడుపుకు లూసీ పావురం షాక్ అయ్యాడు. వయసులో పెద్దది, భార్యకు అమ్మమ్మైన మహీగ్రద్ద తనను తిట్టడంతో అతనికి పౌరుషం దెబ్బతింది. అతను ఏమీ మాట్లాడకుండా అవమానంతో తలదించుకుని ఇంటి నుండి పొలం వైపు నడిచాడు. తండ్రి అలా వెళ్లడం చూసి బుజ్జిపిచ్చుక కూడా భయంగా ఆయన వెనకాలే పరిగెత్తింది. పొలంలో లూసీ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడ్డాడు. బుజ్జిపిచ్చుక తండ్రి దగ్గరికెళ్లి, నాన్న, ఎందుకు పాట పట్టున్నావు? అమ్మమ్మ తిట్టిందనా? ఏం లేదులే తల్లి. నాన్న, ఆ చిచ్చు ఆంటీ చాలా చెడ్డది. నిన్ను మొద్దులా నిద్రపోతున్నావు అని అంది. మొద్దంటే ఏంటి నాన్న? నన్ను కూడా స్కూల్కి వెళ్ళవా, కూలి పని చేస్తున్నావా అని అడిగింది. మా అమ్మను కూడా తిట్టింది. బుజ్జిపిచ్చుక అమాయకంగా చెప్పిన మాటలు లూసీ పావురం గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. తన సోమరితనం వల్ల తన కూతురు, భార్య ఎంత అవమానం పడుతున్నారో అతనికి ఆ క్షణం అర్థమైంది. లూసీ బాగా చదువుకున్నవాడు, కాని బద్ధకం వల్ల వెనకబడ్డాడు. లూసీ పావురం, ఇక చాలు, నా భార్య కూతురు ఎవరి ముందు తల దించుకోకూడదు. ఆ క్షణమే లూసీ పావురం మారాడు. పట్నం వెళ్లి ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. తన చదువుకు, తెలివితేటలకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది. లూసీ తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేశాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తన తెలివితేటలతో ఒక్కో మెట్టెక్కుతూ కొద్ది సంవత్సరాలలోనే అదే కంపెనీకి సీఈఓ అయ్యాడు. పక్షుల గ్రామంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లూసీ పావురం ఇప్పుడు ఊర్లోని అత్యంత ధనవంతుడు. పాత మట్టింటి స్థానంలో ఒక పెద్ద బంగ్లా కట్టించాడు. ఇంటి ముందు 4 ఖరీదైన కారులు. తుని పిచ్చుక ఇప్పుడు పొలం పని చేయడం కూడా లేదు. ఆమె ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త. కాని లూసీ పావురం తన కూతురు అవమానాన్నైతే మర్చిపోలేదు. తన కూతురు బుజ్జి కోసం, ఆ గ్రామంలోని పేద పక్షుల పిల్లల కోసం అదే గ్రామంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించాడు. అక్కడ పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. బుజ్జి పిచ్చుక ఇప్పుడు అదే స్కూల్లో గర్వంగా చదువుకుంటోంది. కొన్ని సంవత్సరాల తర్వాత పట్నంలో చిచ్చుకాకి భర్త రాజుకాకి పనిచేసే ఆఫీస్లో ఆడిట్ జరిగింది. రాజుకాకి ఉద్యోగంలో చేరినప్పుడు దొంగ సర్టిఫికేట్లు పెట్టాడని బయటపడింది. కంపెనీ వాళ్లు అతన్ని అవమానించి ఉద్యోగంలో నుండి తీసేశారు. చిచ్చుకాకి జీవితం తలకిందులైంది. వాళ్ల ఆస్తులన్నీ అప్పులకే పోయాయి. కారు అమ్మేశారు. చివరికి పట్నంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక సిగ్గుతో, అవమానంతో వాళ్ళు తిరిగి పక్షుల గ్రామానికి వచ్చేశారు. ఒక చిన్న పూరి గుడిసెలో తలదాచుకున్నారు. ఈ విషయం తుని పిచ్చుకకి తెలిసింది. తన స్నేహితురాలికి ఆ గతి పట్టినందుకు చాలా బాధపడింది. ఒకరోజు చిచ్చుకాకి భయంగా తుని పిచ్చుక కొత్త బంగ్లా గేటు దగ్గరకొచ్చింది. చిచ్చుకాకి ఏడుస్తూ, తుని, నన్ను క్షమించు. ఒకప్పుడు పొగడతా నిన్ను చాలా మాటలు అన్నాను. ఇప్పుడు నా పరిస్థితి చూడు. నా భర్తకు ఉద్యోగం పోయింది. మాకు తినడానికి కూడా తిండి లేదు. దయచేసి నీ భర్త కంపెనీలో నా భర్తకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించుతూనే. అప్పుడే పైనుండి లూసీ పావురం కిందకి దిగి వచ్చాడు. లూసీ పావురం గంభీరంగా, చిచ్చుకాకి గారు, బాగున్నారా? మీ భర్తకు ఉద్యోగం కావాలా? నాకు ఏ ఉద్యోగం లేనప్పుడు నా భార్యను నీ మొగుడు మొద్దులో పడుకున్నాడని అవమానించావు, గుర్తుందా? నీ దగ్గర డబ్బుందని నా భార్యను, నా కూతుర్ని కూలి వాళ్ళలా చూసావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చావు? చిచ్చుకాకి లూసీ కాళ్ల మీద పడి, అయ్యో, నన్ను క్షమించండి లూసీ గారు. అప్పుడు పొగడతో కళ్ళు మూసుకుపోయాన్నాను. తుని, దయచేసి నన్ను క్షమించమని నీ భర్తకు చెప్పవే. మీరు ఏ పని చెబితే అది చేస్తాను. మా చిన్ను ఆకలితో ఉన్నాడు. లూసీ పావురం ఒక్క క్షణం ఆలోచించాడు. తుని, వీళ్ళను చూస్తుంటే నాకు జాలి వేయడం లేదు. వీరికి కనువిప్పు కలగాలి. చిచ్చు, ఒకప్పుడు నువ్వు మమ్మల్ని చూసి ఇది ఒక బ్రతికేరా అన్నావు కదా. ఇప్పుడు నిజమైన బ్రతికంటే ఏటో నీకు చూపిస్తాను. ఈ రోజు చలికాలం. ఈ రోజంతా, ఈ రాత్రంతా
నువ్వు, నీ కొడుకు, నీ మొగుడు ముగ్గురు ఈ ఊరి చివర ఉన్న పెద్ద చెట్టు కింద ఉండండి. మీ దగ్గర ఇల్లు డబ్బు ఏమీ లేకపోతే మీ బ్రతుకు ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఆ చలిలో చెట్టు కింద ఒక్కరోజు గడపండి. అప్పుడు మీకు పేదవాళ్ల బ్రతుకు విలువ తెలుస్తుంది. రేపు ఉదయం నా దగ్గరకు రా. అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచిస్తాను. చిచ్చుకాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాని గత్యంతరం లేక ఏడుస్తూ తన భర్త కొడుకు దగ్గరికి వెళ్లి ఆ రాత్రంతా ఆ చలిలో ఒక చెట్టు కింద గడిపారు. చలికి వణుకుతూ ఆకలితో అవమానంతో వాళ్లకు నరకం కనిపించింది. అప్పుడు అర్థమైంది చిచ్చుకాకి తను తునిని ఎంత బాధ పెట్టిందో అని. మరుసటి రోజు ఉదయం ముగ్గురు వణుకుతూ లూసీ ఇంటికొచ్చారు. ఇప్పుడు తెలిసిందా పేదరికం అంటే ఏంటో? ఇంకెప్పుడైనా ఎవరినైనా వారి పరిస్థితిని బట్టి తక్కువ చేసి చూస్తావా? చిచ్చుకాకి ఏడుస్తూ, లేదు బాబు, నన్ను క్షమించండి, నాకు బుద్ధొచ్చింది. లూసీ పౌరం చిచ్చుకాకి భర్త రాజుకాకి తన కంపెనీలో ఒక చిన్న అటెండర్ ఉద్యోగమిచ్చాడు. చూసావా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని తునికి క్షమాపణ చెప్పి మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయింది.